ప్రైజ్ లార్డ్ అండి. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను అంటున్నాడు మలాకి 3:10. అయితే పట్టజాలనంత విస్తారమైన దీవెనలు అంటే మన జీవితాలలో నిజంగా పట్టలేని ఉన్నాయా? ఊహించలేని అవసరమా అంటే నిజంగా అవసరమే. అంటే క్రీస్తు యొక్క మహిమ మన మీద కుమ్మరించబడినప్పుడు దాన్ని తట్టుకోలేక మనుషులు కింద పడిపోతుంటారు, గంతులేస్తుంటారు, అద్భుతమైన కృపను పొందుకుంటారు. సో మన జీవితాలలో దేవుడికి మనం ఇచ్చేది ఎంత ఇచ్చినా, జీవితం, సమయము, ఆరాధన, అర్పణ, ప్రార్థన ఇలా ఏవైనా దేవునికి ఇవ్వడానికి మనం ప్రయాసపడిస్తే దేవుడు తిరిగిస్తే అవి పట్టజాలనంతగా ఉంటాయి. ఆ సంతోషాన్ని కూడా మనం కన్నీళ్ళతో ఎంజాయ్ చేయగలుగుతాం. మీన్స్ మామూలుగా నవ్వినప్పుడు జస్ట్ ఊరికే నవ్వు వస్తుందేమో, కానీ ఆ పట్టజాలనంత దీవెనతో కూడిన సంతోషం కన్నీళ్ళు అసలు ఇంకా నవ్వలేని అంత పొట్ట చెక్కలయ్యేంతగా మన జీవితాల్లో ఉంటుంది. సో అలా రకరకాలుగా దేవుడు సంతోషాన్నైనా, దుఃఖాన్నైనా, వేదనైనా, ఆశీర్వాదాన్ని పట్టజాలనంత దీవెనలు అని అన్నాడు. అలా ఈ మాట నువ్వు దేవుని మందిరములో ధనం ఉండడానికి, ఆహార పదార్థాలు ఉన్నాయో లేదో చూసుకోవడానికి నువ్వు ప్రయాసపడితే నీ జీవితంలో సమస్తాన్ని ఇస్తానని సెలవిచ్చిన వాగ్దానానికి రాసినాడు. ఇది నా జీవితంలో చాలా వరకు నెరవేర్చబడిన వచనం అండి. ఇప్పటికైనా నేను ఎవరికైనా దశమభాగం విత్తితే వెంటనే ప్రభువు నాకు రిఫండబుల్ 1000 రెట్లుగా ఆశీర్వదిస్తాను అన్నట్టుగా తిరిగి నాకు డబల్ బ్లెస్సింగ్స్ నేను చూస్తున్నాను, ఆ పంట కోస్తున్నాను. కాబట్టి సాక్ష్యంగా ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, దేవునికి మనం ఇచ్చేది ఏదైనా తిరిగి పట్టజాలనంత సంతోషంగా ఇస్తాడు, సంపూర్ణంగా దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దీవెన ఆశీర్వాద కన్నకటాలు కుమ్మరిస్తూ మేలు చేయహోగా మహిమను అందుతూ ఆదరణ ఆశీర్వాదాలను బట్టి అద్భుత కార్యాలు జరిగించేయాలని పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్.